వక్ఫ్ సవరణ చట్టాన్ని అడ్డుపెట్టి దేశవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించడానికి జరిగిన ప్రయత్నాల్లో బెంగాల్లో సక్సెస్ అయింది. మిగతా ప్రాంతాల్లో చిన్నపాటి సంఘటనలు జరిగేందుకు సిద్ధమైన లోకల్ ప్రభుత్వాలు స్ట్రాంగ్గా ఉన్నాయి, కంట్రోల్ అయింది. కానీ ఈ క్రమంగా ఆ కసి తగ్గుతోంది. ఈవెన్ బెంగాల్లో కూడా బీఎస్ఎఫ్ వాళ్ళు బాధ వదిలిపెట్టడంతో దారికి వచ్చేసింది. ఇప్పుడు ఏదో ఒక విధంగా సృష్టించాలి. దాంతో అస్సాంలో తాజాగా శ్రీభూమి జిల్లాలో ఉన్నటువంటి దత్త అనే గ్రామంలో ఒక గొడవ జరిగింది. అక్కడ ఒక భైరవ మందిరంలో గొడ్డు మాంసం పడి ఉంది. దాంతో ఒక్కసారిగా ఉలికిపడ్డం, అంటే హిందువులు రెచ్చిపోయి ముస్లింల మీదకి దాడికి వెళ్ళాలన్నటువంటిది. తీరా చూస్తే అక్కడ బీజేపీ ప్రభుత్వమే ఉంది. వెంటనే అసలు దీని వెనకాల ఉన్న కారణం ఏంటి అన్నటువంటిది దర్యాప్తు చేస్తే ఫక్రుద్దీన్ అనేవాడు ఈ పని చేశాడని తేలింది. ఈ నెల 15వ తారీఖున ఈ ఘటన జరిగింది. భైరవుడి దేవాలయ ఆవరణలో గొడ్డు మాంసం ముక్కలుగా పడి ఉండడానికి భక్తులు గమనించడం, వెంటనే పోలీసులు సమాచారం అందిస్తే పోలీసులు దేవాలయానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేస్తే ఫక్రుద్దీన్ అనే వ్యక్తి ఈ పని చేసినట్టు గుర్తించారు. మిగతా దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు ప్రకటించారు. దీంతో హిందువులు ఆందోళన మాత్రమే చేశారు, గొడవలు చేయాలి, ఎవరి మీదకి దాడికి వెళ్లకుండా అట్లాంటి ఘాతుకానికి పాల్పడ్డటువంటి వాడు, రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసిన వాడిని శిక్షించాలని మాత్రమే అడిగారు. చివరికి దాంతో పోలీసులు కూడా వాడిని పట్టుకుని అరెస్ట్ చేశారు. ఇది తాజాగా జరుగుతున్న పరిణామాలు. దేశంలో నిప్పు పెట్టడానికి సిద్ధపడుతున్నటువంటి వాళ్ళ సంఖ్య క్రమంగా పెరుగుతోంది, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం.